దివ్యాంగుల సంక్షేమానికి 218 కోట్లు కేటాయించినట్లు తెలిపారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. దేశవ్యాప్తంగా వొకేషనల్ రీహాబిలిటేషన్ సెంటర్లని ప్రారంభించామన్నారు. వాటితో దివ్యాంగుల స్కిల్స్ ని పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు తలసాని, తుమ్మల పాల్గొన్నారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేందుకు రెడీగా ఉన్నామన్నారు మంత్రులు. ల్యాప్టాప్స్, వీల్ చైర్స్ పంపిణీ చేశారు. మిమ్మల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమని సంబోధించారంటే, మిమ్మల్ని దివ్యాంగులు అనేటువంటిది ప్రబోధించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని రకాలైనటువంటి హక్కులు కల్పించడంలో మేము ముందుంటామని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. మోడీ గారి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 218 కోట్లు కేటాయించిందని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీరు ఎప్పుడంటే అప్పుడు మీ సమస్యల పట్ల ముఖ్యమంత్రి గారితో సంప్రదించడానికి కానీ వాటిని మీకు అందించేదానికి కానీ మీ మనిషిగా నేను ఉంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి అంగవైకల్యంతో మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? ఒకవైపున ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, రకరకాల సమస్యలతోని మీరు ఇబ్బంది పడుతున్న దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండాలి, మీ యొక్క ఒక నమ్మకం కల్పించాలనేటువంటి సంకల్పంతో మరి 1500 పెన్షన్ ఈ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి కేసీఆర్ గారు చేసినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.